నమస్తే లక్ష్మీ టీవీకి స్వాగతం. నేను మీ శృతి. నాగోబా జాతరలో పాల్గొనే ముందు ఆదివాసీ సాంప్రదాయ వస్త్రధారణతో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించిన మంత్రి సీతక్క. అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి సీతక్క. వాళ్ళు తీయడం కరెక్ట్ తీయాలి. అట్లా కలిగింది కదా. జై గురుదేవ్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు జై కొమరంబి, జై కొమరంబి, జై కొమరంబి, జై కొమరంబి. ఆరాధ్య దైవంగా ఎంతో నిష్ఠతోటి, ఎంతో విశ్వాసాలు, నమ్మకాలు, నిష్ఠతోటి కొలవబడుతున్నటువంటి నాగోబా తల్లి జాతర సందర్భంగా నిన్నటి నుంచి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే వేడం బొజ్జు గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, సుగుణ గారు, మా కోట్నాకు తిరుపతి గారు, ఇతర సోదరులందరం కూడా, సత్తు మల్లేష్ గారు, బాబురావు అన్న, సక్కు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మా అందరి ఆందోళన, మా అందరి ఆశయం ఒకటే, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అడవి జీవితంతో, ప్రకృతితో, పంచభూతాలతో ముడిపడి ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా విస్మరించకూడదనే ఒక ఆదివాసీ బిడ్డలుగా మేము పదే పదే కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇది మీరు అనాగరికులు, మీ పూజ కరెక్ట్ కాదు, మీ సంస్కృతి వెనుకబడి ఉంది, మీ ఆచారాలు ఇట్లున్నాయి, మీరు ఇలాంటి బట్టలు కట్టొద్దు, ఇలాంటివన్నీ కొన్ని రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అభివృద్ధి చెందిన సమాజమైనా, వెనుకబడ్డ సమాజమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా ఎవరి ఆచారాలు వాళ్లకుంటాయి, ఎవరి సాంప్రదాయాలు వాళ్లకుంటాయి. ఈరోజు రకరకాలుగా మా వేషాధారణను కూడా ఎగతాళి చేసి మాట్లాడిర్రు. ఇవాళ ఒకప్పుడు ఈ ప్రాంతము గోండ్వాన రాజ్యంగా విరాజిల్లినప్పుడు ఆదివాసీ ఆడబిడ్డలు ఎంతో సాంప్రదాయబద్ధంగా, దర్పంగా, మరి ఒక గొప్ప రాజు భార్యలుగా రాజరికపు జీవితాలు కూడా అనుభవించారు. కాబట్టి ఇవన్నీ కూడా వేషాధారణలు ఆనాటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కొక్క సమాజానికి, ఒక్కొక్క జాతులకు, ఒక్కొక్క